జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆయన బయటకు వస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు సంబంధించిన ఆదరణ ఎలా వస్తుందో చూశారు. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా తీసుకుంటే ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు కదా. నేను అసెంబ్లీకి వెళ్ళాను, సమస్యల గురించి పోరాడాలనుకున్నాను, దాంతోపాటు కోర్టుకు కూడా చెప్పొచ్చు కదా. నేను అసెంబ్లీకి వెళ్తే నాకు ఒక ప్రతిపక్ష నేతగా మీరు హోదా ఇవ్వకపోయినా ఒక ప్రతిపక్ష ప్రధాన పార్టీగా నాకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయనకు కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన ఈ విషయాలని కోర్టుకి ఏం సంబంధం లేదు, కోర్టుకి చెప్పేది లేదు, వచ్చి కోర్టుకు నోటీస్ ఇస్తుంది, స్పీకర్ పరిశీలిస్తాడు, ఉమ్, అది టైం పడుతుంది. ఓకే. బట్ అసెంబ్లీకి వెళ్ళాలని ఎందుకు మొదటి నుంచి నేను కూడా చెప్తున్నాను, రేపు పోయినా కూడా ఎందుకు స్వాగతిస్తాను అంటే, అసెంబ్లీకి పోయి మీరు క్వశ్చన్స్ అడగడం లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చేసినప్పుడు వారు అభ్యంతరకరంగా ప్రవర్తించినా ఉమ్, లేదా మీకు సమయం ఇకపోయినా అది ఉమ్, మీకే ప్లస్ అవుతుంది. ఓకే. వాళ్ళు ఒక గంట సేపు చంద్రబాబు గారు మాట్లాడి, అరగంట మంత్రులు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా విమర్శించి పరుషపరజాలం వాడి ఇట్లా ఏదైనా అవమానించే ప్రయత్నం చేసినా సాంకేతికంగా జగన్మోహన్ రెడ్డి గారి మానసికంగా కొంత ఒత్తిడికి గురి కావచ్చేమో, కానీ ప్రజల్లో నెగిటివ్ వెళ్తుంది ప్రభుత్వానికి. ఓకే. రెండు మైక్ తీసుకుని అడిగితే నీ 11 మందే ఉన్నారు కదా అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అనొచ్చు అసెంబ్లీలో, కానీ ఈకపోతే చూసే సమాజం ఎంటైర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి ఆయన లీడర్ కాబట్టి సమయం ఇవ్వండి అని ప్రజలే అడుగుతారు. ఆడపోయి అడగకపోవచ్చు, ప్రజల్లో ఆ డిమాండ్ వస్తుంది. కాబట్టి అపోజిషన్ లీడర్ గాని వెళ్ళడం, వెళ్ళి వాళ్ళ సమయం ఇవ్వకపోతే ఆ సమయం ఇచ్చిన సమయాల్లో నిరసన తెలియజేయడం, ఇవ్వకపోతే బయట వచ్చి ప్రెస్ మీట్లు అవి పెడితే మరింత గ్లామర్ వస్తుంది, మరింత హుందాతనం వస్తుంది, మరింత పట్టు వస్తుంది జగన్ గారికి. అవును. అంటే అసెంబ్లీకి పోవాలి, పోయి మాట్లాడాలి, వాళ్ళు ఇవ్వకపోతే ఇస్తే దాన్ని ఉపయోగించుకోవాలి, ఇవ్వకపోతే నిరసన తెలియజేసి వచ్చి ప్రజల ముందు మాట్లాడాలి. ఇది ఏ ప్రతిపక్షం చేస్తే మంచిది డెమోక్రసీకి. ఆ నిర్ణయం తీసుకుంటే స్వాగతం, దాని తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఆ ఎదుర్కొనే సత్తా కూడా ఉంది. గతంలో ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 19 ఆయనకి ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా బడ్జెట్ సమావేశం సరిగ్గా టైమీ లేదు ఆయన. దాంతో ఏం చేశాడు, ఆయన ప్రెస్ క్లబ్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఇంకా బడ్జెట్ లో ఆడారు, సమయం లేదు కాబట్టి నేను మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను అని సావధానంగా మాట్లాడినాడు. ఆ తర్వాత సమయం కూడా పెంచారు. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం, మైక్ అడగడం, ఇవ్వకపోతే నిరసన తెలియజేయడం, ఇచ్చిన సమయం ప్రకారం తన అభిప్రాయం చెప్పడం, ఎవరిని సమయం కోసం నిరసన తెలియజేయడం, బయట వచ్చి మాట్లాడడం, ఇవి చేస్తే ఖచ్చితంగా ప్రజలకి మంచిదే, అధికార పార్టీకి ఒత్తిడి పెరుగుతుంది. ఆ స్ట్రాటజీ మొదటి నుంచి కూడా పాటించాలని కోరుతున్నాం. రేపటి నుంచి కూడా అది పాటిస్తే మంచిది, దాంట్లో ఎవరికే అభ్యంతరం లేదు. ఓకే. అంటే ఇక్కడ గతంలో మనం చూసాము ఆయన హ్యూమిలేషన్కి సంబంధించి, అంటే ఆ 14 నుంచి 19 వరకు చూసుకున్నా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు చూసినా కూడా అసెంబ్లీలో చర్చల కంటే కూడా వివాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడినటువంటి వ్యక్తులు, అంటే ఇప్పుడు హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కానీ వస్తే ఇలాంటి పరిణామాలని ఎదుర్కోవాలి, తప్పదంటారా? జగన్మోహన్ రెడ్డి అవమానాలకు, నిందలకు భయపడే వ్యక్తి అయితే కాదు. అలా భయపడి ఉంటే ఆయన రాజకీయాల్లో ప్రారంభంలో వదిలేస్తుంటాడు. బహుశా వయసులో, అంటే మన వయసులో కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు, సీనియర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో హేమాహేమీలు, వాళ్ళతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు వయసు అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పడిన అవమానాలు, అనుమానాలు, నిందలు, ట్రోల్స్ బహుశా ఈ రాష్ట్రంలో ఇంకో రాజకీయ నాయుడు పొందల. ప్రతిపక్షాలు అనొచ్చు, ఆయన స్వయంకృత అపరాధం అన్నాడు, కొన్ని అనొచ్చు. ఎనీహౌ ఆయన చాలా నిందలు భరించాడు. అక్కడి నుంచి ఆయన ఎదురు నిలబడ్డాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే జైలు, అది పెద్ద రిస్క్, 16 నెలలు జైలు. ఆ తర్వాత ఈ పార్టీ ఉంటుందా పోతుందో తెలియదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలో ఓటమి, ఆ తర్వాత జరిగిన ఎన్నికలో గెలుపు. అంటే 10 ఏళ్ల పాటు ఈ పార్టీ ఉంటుందా పోతుందా? ఎన్ని పార్టీలు, ప్రజారాజ్యం లాంటి పార్టీలు పెట్టి ఒక 6 నెలలకి ఆయన కాంగ్రెస్ లో కలిసిపోయాడు. ఇట్లాంటి మనం చాలా చూసాం. కానీ అందుకు భిన్నమైన స్వభావం జగన్మోహన్ రెడ్డి గారికి, నిలబడి కొట్లాడి రాజకీయాలు నిలబడ్డాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఉన్నారు కాబట్టి, లేకపోతే ఒకడే ఉన్నాడు కాబట్టి ఆడపోతే అవమానిస్తారు, చులకన చేస్తారని దానికి భయపడే మనస్తత్వం అయితే కాదు. ఎదుర్కొంటాడు, నిలబడతాడు. అలా ఎంత ఎక్కువ చేస్తే అంత జగన్మోహన్ రెడ్డి అంత రాటు జాలుతాడే తప్ప భయపడి ప్రజల్లో కూడా నెగిటివ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో చులకన మాట్లాడారు అసెంబ్లీ, అది ఖచ్చితంగా ఎవరికి డిసడ్వాంటేజ్, మాట్లాడతారు డిసడ్వాంటేజ్ ఉంది. అధికారంలో ఉన్న రోజులు బాగానే ఉంటుంది, వాళ్ళు కొంత మానసికంగా ఏంటి అవమానిస్తున్నారనే బాధ ఉంటుంది. ఆ బాధ దిగమించుకుంటే అదే ఎన్నికల్లో అస్త్రంగా మారుతుంది. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవమానిస్తే వాళ్ళకే నష్టం. కాబట్టి రెండోది, రాజకీయంగా అవమానిస్తే వాళ్ళకి నష్టం. రెండు, ఎదుర్కొనే క్యారెక్టర్ జగన్ది. జగన్ ఏం భయపడి పారిపోయే మనస్తత్వంగా నిలబడతాడు, కలబడతాడు, ఆయనకు ఆ నేచర్ ఉంది. కానీ దానికి భయపడ్డా ఆయన అసెంబ్లీకి పోతే ఏదో అవమానించేస్తారు, తిడతారు, దానికి భయపడే మనస్తత్వం కాదు. ఆడికి పోతే పెద్ద ప్రయోజనం లేదు అనుకున్నాడేమో,
ఏరే మార్గాన్ని ఎంచుకున్నాడు, అది కరెక్ట్ కాదు. బట్ ఆయన భయపడైతే మాత్రం వెళ్ళే ఆపే సంభవం అయితే కాదు. రేపు కూడా వెళ్ళాలనుకుంటే భయపడైతే ఆగడు.